చిన్నపిల్లలకి చాలా ఎక్కువ మంది ఏంటంటే అవగాహన లేకపోవడం, చిన్నపిల్లలకి మనం ఎక్కువ కేర్ తీసుకోలేము. పేరెంట్స్కి అవగాహన ఉండాలి మెయిన్. ఈ చిన్నపిల్లలు ఏమంటే నోటి శుభ్రతపై బిడ్డ పుట్టినప్పటి నుంచి అనమాట వాళ్ళకి నోరు అనేది శుభ్రపరచాలి. ఒకసారి పిల్లలు పాలు తాగిన వెంటనే మనం మన దగ్గరలో మన ఇంట్లో ఉన్నటువంటి కాటన్తో కానీ లేదా ఆ గుడ్డతో కానీ ఆ నోట్లో ఉన్నంతా కూడా క్లీన్ చేసినట్లయితే మనం నోరు శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలకి పాల దంతాలు మొదలైన వెంటనే వాళ్ళకి బ్రష్తో పళ్ళు తోమడం అనేది అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మన దంతాలు అనేవి శుభ్రంగా ఉంటాయి. పిల్లలు అనేవి తల్లిపాలపైన ఎక్కువ కాలం ఆధారపడినట్లయితే ఈ పళ్ళు అనేవి పుచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా డాక్టర్ సలహాలు సూచనలు పాటించి మనం కానీ అలా కానీ మెయింటైన్ చేయగలిగినట్లయితే ఈ చిన్నపిల్లలకి అనేవి పళ్ళు పుచ్చకుండా మనం కాపాడగలుగుతాం. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా దంత సమస్యలు ఉన్నట్లయితే ఆ దంత సమస్యలు ఎంతవరకు ఉన్నాయి, ఆ పుచ్చు అనేది ఎంతవరకు రూట్స్ వరకు ఇన్వాల్వ్ అయిందా లేదని చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది మన డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది.